హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అందించింది. అదేంటి అంటే దివ్యాంగులకు కావాల్సిన సదరం సర్టిఫికేట్‌ల గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ ఏంది అంటే సదరం సర్టిఫికేట్ కావాలి అంటే ముందు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సింది. ఆ స్లాట్ బుకింగ్స్ కూడా కొన్ని టైంలోనే గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా స్లాట్ బుకింగ్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలా ఓపెనింగ్ అనేది చేసుకున్న తర్వాత వారికి కేటాయించిన వారి ఈ స్లాట్ బుకింగ్స్‌లోనే హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఇవాళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో స్లాట్ బుకింగ్స్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతాయి, వారికి సంబంధించిన వైద్య ఆరోగ్య పరీక్షలు అనేది ఎప్పుడు చేస్తారు, ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటాయి, అసలు ఎన్ని రకాల పరీక్షలకి ఈ సదరం సర్టిఫికెట్లు అనేది ఇస్తున్నారు అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నారో మరి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ అయినా, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, అమరావతి క్యాపిటల్ అప్డేట్స్, మంచి టెంపుల్ ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పోస్ట్ చేయడం. ఇక టాపిక్ లో భాగంగా సదరం సర్టిఫికెట్ల గురించి ఈ నెల 25 అంటే ఈ రోజు నుంచి స్లాట్స్ అనేవి ఓపెనింగ్ అవుతున్నాయి. అయితే ఇవాళ నుంచి స్లాట్స్ అనేవి బుకింగ్ చేసుకున్న వారికి ఈ నెల 30వ తారీఖు నుంచి హాస్పిటల్లో అంటే వారు సెలెక్ట్ చేసుకున్న హాస్పిటల్లోనే వైద్య ఆరోగ్య పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కొన్ని రకాల వైద్య పరీక్షలకు మాత్రము మాన్యువల్ గా సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక నుంచి అన్ని రకాల వైద్య ఆరోగ్య పరీక్షలు చేసిన వారి అందరికీ కూడా అన్ని రకాల వైకల్యం ఉన్న వారికి కూడా ఆన్లైన్ లోనే సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనేసి అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులైన సత్యకుమార్ యాదవ్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని రకాల వ్యాధులకే ఇచ్చారు. ఇక నుంచి మరికొన్ని రకాల వ్యాధులు అనేవి అప్డేట్ చేసి అవి కూడా సదరం సర్టిఫికెట్లు అనేవి పొందుపరచడం జరిగింది. అయితే అవి మొత్తంగా 21 రకాల వైకల్యాలు ఉన్న జబ్బులని ఈ సదరం సర్టిఫికెట్ లోనే పొందుపరచడం జరిగింది. ఆ వైకల్యం ఉన్న వారు కూడా స్లాట్ అనేది బుకింగ్ చేసుకొని సదరం సర్టిఫికేట్ తీసుకుంటే వారికి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అనేది తీసుకోవడానికి అర్హులని చెప్పొచ్చు. అదే విధంగా దివ్యాంగులకు 18వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రయాణ సర్వీస్ అనేది మొదలుపెట్టింది. ఆ పథకం పొందాలన్నా కానీ వికలాంగ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రయాణ రాయితీ పొందాలంటే పాస్ అంటే డిజిటల్ పాస్ అంటే సదరం సర్టిఫికేట్ ఈ రెండు కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఆ సదరం సర్టిఫికేట్ పొందాలంటే ఇప్పుడు స్లాట్ అనేది బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ అనేది బుకింగ్ చేసుకున్న వారికి 30వ తారీఖు నుంచి వైద్య పరీక్షలు అనేవి చేస్తారు. ఈ వైద్య పరీక్షలు చేసినప్పుడు 40% కన్నా ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 40% కన్నా ఎక్కువ ఉన్న వారికి మాత్రమే వికలాంగత్వం ఉన్న సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్ ద్వారానే పెన్షన్లు అనేవి వికలాంగ పెన్షన్ అనేవి రావడం అయితే అర్హులు. సదరం సర్టిఫికేట్ లేకపోతే మాత్రం పెన్షన్ కి కూడా అనర్హులు. అదేవిధంగా ప్రయాణ రాయితీ పొందే దివ్యాంగ శక్తి పథకానికి కూడా సదరం సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంది. కాబట్టి సదరం సర్టిఫికేట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ని అదేవిధంగా దివ్యాంగ శక్తి పథకాన్ని కూడా పథకం ద్వారా లబ్ధి పొందుతారనేసి అయితే భావిస్తున్నాం. ఈ 21 రకాల వ్యాధులు జబ్బులు అని చెప్పాం కాబట్టి ఆ 21 రకాల వ్యాధులు జబ్బులు అనేవి పక్కనే డిస్ప్లే చేయడం జరుగుతుంది. వారికి ఈ 21 రకాల్లో ఎవరికైతే ఏ వ్యాధి ఉంటుందో వారందరూ కూడా స్లాట్ అనేది బుకింగ్ చేసుకొని డాక్టర్ వెరిఫికేషన్ అయితే వెళ్తే వారు చెకింగ్ చేసి సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్ తర్వాత పెన్షన్ అనేది అప్లై చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అనేది పొంది కొంత ఆర్థిక సహాయాన్ని అయితే పొందుతారనేసి అయితే భావిస్తున్నాం. ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో వారికి షేర్ చేయండి. ఇదే విధంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లోనే కామెంట్ చేయండి. దానికి తగ్గట్టుగానే మన ఛానల్లో వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.